గత రాత్రి నుంచి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో గత 30 సంవత్సరాలుగా పాల్గొంటున్నటువంటి నన్ను పోలీసుల ఆంక్షలతోటి హౌస్ అరెస్ట్ చేయడం, మా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టడం, గత రాత్రి నుంచి కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో నన్ను పాల్గొనకుండా ఆటంకులు సృష్టించడం అనేటువంటిది విచారకరం. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు ఆయన యొక్క వ్యక్తిగత స్వార్థము లేదా వ్యక్తిగతమైనటువంటి రాజకీయ కక్షల కోసం ఈరోజు తన యొక్క అహంకారాన్ని నెరవేర్చుకోవడం కోసం కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే కూడా మేము కదిరిలో భక్తులుగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు దేవుడిని అడ్డపెట్టుకుని రాజకీయాలు చేస్తే దేవుడు క్షమించడన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఇన్ని లక్షల మంది భక్తులు రథోత్సవంలో పాల్గొంటే నేను ఒక్కడిని పాల్గొనడం వల్ల ఏదో నా మీద దాడులు చేస్తామని, అవసరమైతే అంతమొందిస్తామని పోలీసులు సమాచారం వచ్చిందని చెప్పి నాకు పోలీసులు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ మీద నాకు విశ్వాసం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొంటే చంపేస్తారా? ఒకే ఒక్క విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో మీరు పోలీసులతో నన్ను అడ్డుకోవచ్చు. దేవుడి విషయంలో మీరు చేస్తున్నటువంటి పాపాలు కానీ, రథోత్సవ విషయంలో చేస్తున్నటువంటి ఎమ్మెల్యే చేసేటువంటి తప్పుడు విషయాలు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించాడు దేవుడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఉభయదారుణ్ణి. మీకు అధికారం ఉందనేటువంటి లేదా మీరు ఎమ్మెల్యే అనేటువంటి ఒక అహంకారంతో ఈరోజు పోలీసులు కానీ లేదా పోలీసు వ్యవస్థను కానీ మీరు చెప్పినట్టు చేయించవచ్చు. కాబట్టి ఇది పర్మనెంట్ కాదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి దేవుడి విషయంలో రాజకీయాలు మానేయమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ విషయంలో నన్ను మీరు హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన మీరు సాధించేటువంటిది ఏమీ లేదనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి సరైనటువంటి గుణపాఠం ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా.